వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని, ఇకపై పార్టీ వ్యూహాలు సరికొత్తగా ఉండబోతున్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కానీ ఎవరు, ఎప్పుడు, ఎలా అనే దానిపై మాత్రం క్లారిటీ రావటం లేదు. అటు పార్టీ నేతలను కూడా ఈ అంశం టెన్షన్ పెడుతోంది. అయితే అధ్యక్షుడి కూర్పు పూర్తి కాగానే పార్టీని మరింత బలపరిచేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందట అధిష్టానం. మరి కొత్త సంవత్సరంలో కాషాయ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? బీజేపీపై హైకమాండ్ ఎందుకింత ఫోకస్ చేస్తోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో 2023 ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ బీజేపీ కొంత స్లో అయింది. ఎన్నికల ముందు అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ గట్టిగానే హడావిడి చేసినా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో రాజకీయ లెక్కలన్నీ తారుమారయ్యాయి. అప్పటి వరకు తెలంగాణలో పైచేయి సాధిస్తూ వచ్చిన బీఆర్ఎస్ రెండో స్థానానికి పడిపోగా అసలు రేస్లోనే లేని కాంగ్రెస్ సంచలనం విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయినా కాస్తో కూస్తో మంచి ఫలితాలనే రాబట్టింది. నిజానికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ అధిష్టానం ఎన్నికల ముందు గట్టిగానే ఫోకస్ పెడుతూ వచ్చింది. అగ్రనేతలు హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీని హైలైట్ చేస్తూ వచ్చారు. కానీ ఫలితాల తర్వాత లెక్కలన్నీ తారుమారు కావడంతో ఒక్కసారిగా సైలెంట్ అయింది తెలంగాణ కాషాయం. అయితే ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావటానికి అసలు కారణం అధ్యక్ష మార్పు అనే వాదన తెరపైకి రావడంతో అప్పటి నుంచి కాషాయ పార్టీ అధిష్టానం దీనిపైనే దృష్టి పెడుతూ వచ్చింది. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది పార్టీ హైకమాండ్. అయితే కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ వ్యవహారాలు ఒక్కసారిగా మందగించాయి. తనను అధ్యక్ష పార్టీ నుంచి తప్పించిన కారణంగా బండి సంజయ్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం, తనకు ప్రాధాన్యత కరువైందని ఈటెల కూడా మౌనం పాటించడం, ఇతర నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం వంటి ఎన్నో కారణాలతో కమలం పార్టీ స్థితిగతులు గాడి తప్పాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ మరింత బలహీనపడటం గ్యారంటీ అనే భావన కమలదళంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సరికొత్త జోష్ నింపేందుకు ఈ కొత్త ఏడాదిలో కొత్త ప్రణాళికలతో సిద్ధమైంది అధిష్టానం. అందులో భాగంగా మొదట అధ్యక్ష మార్పు చేపట్టాలని చూస్తోందట. ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధ్యక్ష మార్పు జరగటం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు ఈ అంశం అటకెక్కుతూనే ఉంది. తాజాగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే సంక్రాంతి తర్వాత ఓ కీలక నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఆ కీలక నేత ఎవరనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రస్తుతం అధ్యక్ష రేస్ లో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి వారు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని పార్టీ చీఫ్ గా నియమించాలని అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ రేస్ లో రఘునందన్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ అంశం పూర్తి కాగానే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇన్ఛార్జీల నియామకం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా సంస్థాగత మార్పులు చేసి ఈ 4 ఏళ్లలో పార్టీని బలపరిచి 2028లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచించిందట అధిష్టానం. మరి కొత్త సంవత్సరంలో కాషాయ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.